బియ్యపు గింజలు పాలతో కలిస్తే అది తియ్యటి పరమాన్నమవుతుంది. అదే ఎసరుతో కలిస్తే కడుపు నింపే అన్నం అవుతుంది. ఇక అది పసుపుతో కలిస్తే దీవించే అక్షితలవుతాయి. బొగ్గుతో కలిస్తే క్షుద్ర పూజ అవుతుంది. మనుషులు కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత అనేది నిర్ణయింపబడుతుంది. అర్థమైందనుకుంటా. ఆడవారికి ముక్కు మీద కోపం ఉంటుందని ముక్కు పుడక కుట్టిస్తారు. ప్రతిదానికి గొడవ కోసం కాలు దువ్వకూడదు అని కాలికి మట్టెలు వేస్తారు. అహంకారంతో ఎక్కడ చెప్పిన మాటలు వినిపించుకోరు అని చెవులు కుడతారు. గాలి శబ్దమైనా వినిపిస్తుంది, కానీ ఆడవారు నడిచే శబ్దం వినిపించదని కాళ్లకు పట్టీలు వేస్తారు. ఇక ఆడవారు అణిగిమణిగి ఉండాలని మంగళసూత్రం ధరింపచేసి మగవారికి అప్పచెప్తారు. కానీ ఒక మగవాడు అణిగిమణిగి ఉండాలి అంటే ఏ ఆభరణము అక్కర్లేదు. భార్య అనే ఒకే ఒక్క ఆభరణం చాలదంటారా? ఎలాగైతే ఎగిరెగిరి పడే ఆకుపై పరమాన్నాలు పెట్టి దాన్ని అణిగి ఉండేలా చేస్తారో సరిగ్గా అలాగే. అర్థమైందనుకుంటా. కొందరు మగవాళ్ళు డబ్బు సంపాదించినప్పుడు అతను స్త్రీ యొక్క అన్ని అవసరాలను తీర్చగలను అనుకుంటాడు. కానీ మరికొందరు ఆడవాళ్ళు డబ్బు సంపాదిస్తున్నప్పుడు తనకు ఇక మగవాడితో పని లేదు అనుకుంటుంది. సులభం. మనిషి ఎప్పుడూ కూడా సులభంగా ఉండే దానికోసమే వెతుకుతూ ఉంటాడు. సులభంగా ఉండే మార్గాన్ని వెతుకుతాడు. అలాగే ఏ వస్తువులైతే సులభంగా దొరుకుతాయో వాటి వెనక పడతాడు. మీరే చెప్పండి, ఇవన్నీ ఇంత సులభంగా దొరికితే అందులో ఆనందం ఏముంటుంది? సరే మీరు చెప్పండి, సులభం అంటే ఏమిటి అసలు? దుఃఖాన్ని తీసుకోలేక కన్నీటిని విడవటమా? లేదా నవ్వుతో ఎదుటివారికి సవాలు ఇవ్వటమా? ఏంటి సులభం? పడిపోయిన తర్వాత సహాయం కోసం ఎవరినో ఒకరిని పిలవటమా? లేదా స్వయంగా మీ కాళ్ళపై నిలబడి శక్తిని పొందటమా? ఏంటి సులభం? భారీ తుఫాను తర్వాత విరిగిపోయి కింద పడిన ఇంటిని చూసి ఏడవటమా? లేదా మట్టిలో నీళ్లు కలిపి మళ్ళీ మరమ్మత్తు చేసి ఇంటిని ముందులాగా చేయటమా? ఏంటి సులభం? మీరు చూస్తే గనక ఏదైతే సులభమో అది ఆఖరిలో మీకు బాధను కలిగిస్తుంది. సులభమైన మార్గాన్ని ఎంచుకోకండి. మీకు తగిన అలాగే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. మార్గం ఎలా ఉన్నా కూడా మీరు దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గం కఠినంగా ఉన్నా కూడా ఏమీ పర్వాలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కఠినమైన మార్గంలో నడవటం మొదలు పెడతాడో ఆఖరిలో సంతోషమనే పుష్పాలు వారి ఒడిలోనే వచ్చి పడతాయి. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగుతూ వెళ్ళండి. ధైర్యంగా ఎదుర్కోండి. అవసరానికి వాడుకొని వదిలేసే బంధాలు, కాలయాపన చేసే స్నేహాలు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటారు. ఇక నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియనట్లుగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా మీ విలువను అలాగే మీపై ప్రేమను ఒకేలా చూసేవారిని మీ జీవితంలో ఒక భాగంగా ఉండనివ్వండి. ఇక మిగతా వారిని
వీలైనంత దూరంగా ఉంచండి. లేదంటే జీవితంలో చాలానే కోల్పోవలసి వస్తుంది. గుర్తుంచుకోండి, మిమ్మల్ని కాదని వెళ్ళిన మనిషి కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకండి. ఇక మిమ్మల్ని కావాలని కోరి వచ్చిన మనుషుల్ని మాత్రం వెనక్కి తిరిగి పంపకండి. ఎందుకంటే మనుషుల మధ్య బంధాలు ఇష్టంగా సాగాలి, అంతేకాని కష్టంగా కాదు. అర్థమైందనుకుంటా. అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు ఎలా ఉంటారు అంటే, మొదటిదే వారు ఎప్పుడూ కూడా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక రెండవదే తన భార్యపై కూడా నిందలు వేస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ ఉంటారు. లేని అక్రమ సంబంధాలను తన భార్యకు అంటకడుతూ ఉంటారు. ఎందుకంటే వారి తప్పు బయటపడకూడదు అని. ఇక మూడవది కుటుంబాన్ని, కుటుంబ ఆర్థిక సమస్యలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. శృంగారం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కదా. ఇక దీని గురించి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు గొడవలు, తగాదాలు పెట్టుకొని అందరినీ బాధపెట్టి చివరికి విడిపోతూ ఉంటారు. ఎవరు మంచి చెప్పినా కూడా వినిపించుకోరు. ఇక ఇలాంటి వారికి అనుభవంలోకి వస్తే కానీ అర్థమవ్వదు వారు ఎంత పొరపాటు చేస్తున్నారో అని. ఇక అది తెలిసేసరికి జీవితం మొత్తం కూడా నాశనమవుతుంది కదంటారా. అమ్మ మనకు జన్మనిస్తుంది, ఇక భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మే లేదు, ఇక భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. గుర్తుంచుకోండి, అమ్మ ఎప్పుడూ కూడా భారం కాకూడదు, ఇక భార్య ఎప్పుడూ కూడా బానిస కాకూడదు. అర్థమైందనుకుంటా. ఎవరికైనా కోపం అనేది అందరి మీద రాదు. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి మీదే అరుస్తాం, అలుగుతాం, గొడవ పడతాం. తర్వాత ఏ ముభావం లేకుండా మళ్ళీ వెళ్ళి మాట్లాడతాం. ఇలా మీ జీవితంలో ఎవరైనా ఉంటే వారిని ఎప్పటికీ అపార్థం చేసుకొని విడిచిపెట్టకండి, వారిని దూరం చేసుకోకండి. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.